ఐడిటీవీ మన ఉనికి మన వాణి. ఐపీఎల్ 2025 మ్యాచ్లకు సంబంధించిన కాంప్లిమెంటరీ పాస్ల వ్యవహారం హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్కు సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టుకు మధ్య చిచ్చు పెట్టింది. ఈ గొడవ సద్దుమణిగిద్దామని అనుకునే లోపే వివాదం మధ్యలోనికి ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ ఎంటర్ అయింది. ఈ ఎడిషన్కు సంబంధించి ఇంకా మిగిలి ఉన్న గేమ్స్ను విశాఖ వేదికపై నిర్వహిస్తే పూర్తి స్థాయిలో సహకరిస్తామంటూ సన్ రైజర్స్ జట్టుకు బంపర్ ఆఫర్ ఇచ్చింది. టెంప్టింగ్గా ఉన్న ఈ ఆఫర్కు సన్ రైజర్స్ ఓకే అంటే ఇకపై హైదరాబాద్లో జరగాల్సిన మ్యాచ్లు విశాఖకు తరలిస్తున్నట్టే అన్న చర్చ జోరుగా నడుస్తుంది. హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్కు ఐపీఎల్కు చెందిన సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టుకు మధ్య కాంప్లిమెంటరీ పాస్ల వ్యవహారంలో మొదలైన చిచ్చు ఇప్పట్లో చల్లారేలా కనిపించడం లేదు. వాస్తవానికి ఈ గొడవ సద్దుమణుగుతుందని, ఇకపై మ్యాచ్ల నిర్వహణ సరిగ్గానే జరుగుతుందని అంతా అనుకున్నారు. కానీ ఈ ఇష్యూలో సడన్ గా ఎంట్రీ అయి ట్విస్ట్ ఇచ్చింది ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్. హెచ్సిఏతో వ్యవహారం ఇబ్బందిగా ఉంటే సన్ రైజర్స్ తర్వాతి మ్యాచ్లను విశాఖ వేదికగా నిర్వహించాలంటూ ఆహ్వానించింది. ఈ ప్రతిపాదనకు ఓకే అంటే ఊహించని స్థాయిలో సౌకర్యాలు కల్పిస్తామని, మరిన్ని ప్రయోజనాలు కలిగిస్తామని చెప్పుకొచ్చింది. విశాఖలో సన్ రైజర్స్ హైదరాబాద్ తర్వాతి మ్యాచ్లను నిర్వహించేందుకు జట్టు ఓకే చెప్తే నెంబర్ 1 అద్దె తీసుకోం, నెంబర్ 2 పన్ను మినహాయింపు ఇస్తాం, నెంబర్ 3 కావాల్సినన్ని పాసులు ఇస్తాం, నెంబర్ 4 ఇతర సహకారాలు కూడా అందిస్తాం అంటూ ఓపెన్ గా టెంప్టింగ్ ఆఫర్ ఇచ్చింది ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్. అయితే ప్రస్తుతానికి హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ తో ఉన్న ఇబ్బందులు పరిష్కారమై తరువాతి మ్యాచ్ల నిర్వహణకు మార్గం సుమార్గం అయిందన్న అప్డేట్ ఒకటి బయటకు వచ్చింది. కానీ అంతకు ముందు జరిగిన పరిణామాలను గమనిస్తే హైదరాబాద్ను వదిలి వెళ్లేందుకు కూడా సిద్ధమని సన్ రైజర్స్ యాజమాన్యం బెదిరించిన తీరు ఎప్పుడైనా ఏదైనా జరిగే అవకాశం ఉందని స్పష్టం చేస్తుంది. అదనపు కాంప్లిమెంటరీ పాసుల కోసం హెచ్సిఏ తమను బెదిరిస్తుందని, బీసీసీఐ తక్షణమే ఈ విషయంలో జోక్యం చేసుకోకుంటే తాము మరో చోటికి వెళ్లిపోయేందుకు కూడా సిద్ధమని జట్టు ఈ మెయిల్ను ఇప్పటికే రిలీజ్ చేసింది. ఆ తర్వాత హైదరాబాద్లోని రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియంలో సన్ రైజర్స్ ప్రతినిధులు, హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ ప్రతినిధులు కలిసి చర్చించారు. పాసుల విషయంలో ఇప్పటికే ఉన్న నిబంధనలను పాటించేందుకు అంగీకరించారు. 10% కాంప్లిమెంటరీ పాసులు ఇచ్చేందుకు సన్ రైజర్స్ ఓకే చెప్పింది. ఇంత జరిగిన తర్వాత కూడా సన్ రైజర్స్ జట్టుకు ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ టెంప్టింగ్ ఆఫర్ ఇచ్చింది. దీనిపై ఎస్ఆర్హెచ్ ఎలా స్పందిస్తుందన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ ప్రతిపాదనకు సన్ రైజర్స్ ఓకే చెప్తే తరువాత జరగాల్సిన మ్యాచ్లన్నీ విశాఖకు తరలిపోవడం ఖాయమంటూ జోరుగా చర్చ జరుగుతుంది. రానున్న రోజుల్లో ఈ విషయంపై క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. మరి ఊహాగానాలు నిజమవుతాయా, లేదంటే హైదరాబాద్లోనే జరుగుతాయా? ఈ విషయంపై మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. స్టోరీ లైక్ చేసి షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం ఐడిటీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి.